ఓం శాంతి. ఓం 26/7/20 మురళి అవ్యక్త బాబ్దాద రివైజ్డ్ డే 27/2/86. రుహానీ సేన కల్పకల్పకి విజయి. ఆత్మిక సైన్యము కల్పకల్పం యొక్క విజయులు అంటున్నారు. సభీ రుహానీ శక్తి సేన, पांडव सेना, रूहानी सेना सदा विजय के निश्चय और नशे में रहते हैं ना. ఆత్మిక శక్తి సైన్యము, పాండవ సైన్యము, రుహానీ సైన్యము సదా విజయం యొక్క నిశ్చయము మరియు నశాలో ఉంటున్నారు కదా. और कोई भी सेना जब लड़ाई करती है तो विजय की गारंटी नहीं है. బయట ప్రపంచంలో సైన్యము యుద్ధానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి విజయం లభిస్తుందో లేదో తెలియదు కదా. అంటే నిశ్చయం అనేది ఉండదు. ఒకసారి లభించవచ్చు, ఒకసారి లభించకపోవచ్చు. కానీ ఆత్మిక సైన్యమైనటువంటి, శక్తి సైన్యమైనటువంటి మీకు సదా విజయం అనేటువంటిది ఫిక్స్ అయిపోయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మాయతో యుద్ధం జరుగుతుంది కదా. బాబా ఏమంటున్నారు, ఈ మాయతో యుద్ధంలో మీరు ఓడిపోవడం, సత్యుగం రాకపోవడం అనేది ఉండదు కదా. అంటే తప్పకుండా మాయ ఓడిపోతుంది, మీ విజయం అనేది తప్పకుండా జరిగే తీరుతుంది, సత్యుగం కూడా వచ్చే తీరుతుంది. అంటే ఏంటి, విజయం అనేది మీకు ఎలాగో ఫిక్స్ అయిపోయే ఉన్నదన్నమాట. శక్తి సేన సదా ఇస్ నిశ్చయ కే నషే మే రహతే కి నా సిర్ఫ్ అప్కే విజయీ హే లేకిన్ కల్ప కల్పకే విజయీ హే. కాబట్టి శక్తి సైన్యమైన పిల్లలు ఏ నషాలో ఉండాలి, ఎప్పుడు కూడా మేము ఇప్పటి విజయులమే కాదు, ఈ కల్పమే కాదు, ప్రతి కల్పం మేమే విజయం పొందుతాము. అంటే కల్పకల్పం యొక్క విజయులము. తమ కల్పపూర్వం, అంటే కల్పపూర్వం ఎవరు విజయం పొందారు, మేమే విజయం పొందాం. ఈ కల్పం ఎవరు పొందుతారు, మేమే పొందుతాం. వచ్చే కల్పం ఎవరు పొందుతారు, మేమే పొందుతాం. అంటే ఏంటి, కల్పకల్పము కూడా మేము విజయాన్ని పొందుతాము. ఇట్లా కల్పపూర్వం యొక్క విజయ యొక్క గాథలు కూడా మీరు భక్తి మార్గంలో వింటున్నారు కదా. పాండవులు విజయం యొక్క స్మృతి చిహ్నం చూపించబడింది కదా. అంటే శక్తి సైన్యం గురించేమో మరి పురాణాల్లో రాశారు కదా. అట్లా అదేవిధంగా దేవీ పురాణం అని రాశారనమాట. ఏంటంటే దేవీ పురాణంలో దేవీలందరూ రాక్షసులను ఎలా చంపారు అనేది రాశారు. అలాగే మహాభారతం రాశారు. మహాభారతంలో ఏం రాశారు, పాండవులు ఎలా విజయం పొందారు అనేది రాశారు. కాబట్టి బాబా ఏమంటున్నారు, మీ విజయం యొక్క గాథలు ఇప్పటి వరకు కూడా అందరూ పాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు కల్పపూర్వం విజయం ఎలా అయితే లభించి ఉందో, ఈ కల్పం కూడా విజయము అలాగే లభించి ఉన్నది. అప్నే విజయ్కే చిత్ర అబ్బి దేఖ్ రహే హో. మీ విజయం యొక్క చిత్రాలనేవి మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా. భక్తిలో ఒక్కటే తప్పు చేశారు, ఏంటి, అహింసాత్మకమైన యుద్ధం అని చూపించే బదులు హింసాత్మకమైన యుద్ధము అని చూపించేశారు. కానీ ఆత్మిక సైన్యమైన మీరు, అంటే ఆత్మలు కదా మీరు, మరి దైహికమైనటువంటి సాధారణ యుద్ధం ఎలా చేస్తారు. వాళ్ళేమో దైహికమైనటువంటి సాధారణ సైన్యాన్ని చూపించేశారు. కాబట్టి మీ విజయం యొక్క మహిమ ఇప్పటి వరకు భక్తుల ద్వారా వింటున్నారు కదా, హర్షితమవుతున్నారు కదా. ఇది మా విజయం యొక్క గాథలే చెప్పుకుంటున్నారు వీళ్ళు అని. గాయన్ బి హే ప్రభు ప్రీత్ బుద్ధి విజయంతి. కాబట్టి అన్నిటిలో కూడా ప్రభు ప్రేమ ఉన్నట్లుగా చూపించారు కదా. అంటే అక్కడ మహాభారతంలో అయినా కావచ్చు, భగవంతుడు పాండవుల తోడే ఉండి విజయం ఇప్పించారు అని ఉంది. అందరూ పాండవులకి ప్రీతి బుద్ధి పరమాత్ముడితో ఉన్నట్లు చూపించారు. అలాగే విపరీత బుద్ధి వినశ్యంతి అయినట్లుగా కూడా చూపించారు. కల్పపూర్వం యొక్క మీ మహిమ ఎంత ప్రసిద్ధమైనటువంటిది. విజయం నిశ్చితమైపోయి ఉన్న కారణంగా నిశ్చయ బుద్ధి విజయీగా అయ్యారు. కాబట్టి మాల ఎవరికి తయారైంది, విజయీ పిల్లలకు తయారైంది కదా. కాబట్టి నిశ్చయం మరియు నష, ఈ రెండు విషయాలు కూడా ఉండాలి. ఒకటి నిశ్చయం ఉండాలి, అయితే నిశ్చయం ఉంటే సరిపోదు, ఆ నష కూడా ఉండాలి, ఆ సంతోషం కూడా ఉండాలి అంటున్నారు బాబా. कोई भी अगर पूछे तो निश्चय से कहेंगे విజయి తో హుయి పడి హే. ఎవరు అడిగినా కానీ మేము విజయం పొందే ఉన్నాము అని చెప్పి. స్వప్నంలో కూడా ఓడిపోయినట్టు కూడా కల కూడా రాకూడదు అనమాట.
కనీసం సంకల్పంలో కూడా ఓడిపోతామేమో అని కూడా రాకూడదు. ఏమో విజయం లభిస్తుందో లభించదో అనే సంకల్పమే లేదు. పాస్ట్ కల్పంలో, క్రితం కల్పంలో మీరు విజయం పొందారు, భవిష్యత్తు కూడా మీకు తెలుసు. త్రికాలదర్శిగా ఇదే నషాతో మరి చెప్తారు కదా. బాబా అంటున్నారు, చెప్తారా అందరూ? ఏంటి, మేము విజయం కల్పకల్పం విజయం అనేది పొందే ఉన్నాము, అందరు పక్కానే కదా అని బాబా అంటున్నారు. అగర్ కోయి కహే హమ్ कि सोचो देखो तो क्या कहेंगे, अनेक बार देख चुके हैं, तो कोई नई बात हो तो सोची भी देखे भी. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఆలోచించుకొని చెప్పండి, చూసుకోండి మరి అన్నా కానీ మరి ఏమని చెప్తారు అని బాబా అంటున్నారు. ఆలోచిస్తారా అంటున్నారు. ఎందుకంటే అనేక సార్లు చూసాము, మళ్ళీ అనేక సార్లు విజయాన్ని పొందాము. ఇదేం కొత్త విషయం కాదు ఆలోచించుకోవడానికి. ఈ కల్పంలో ఏదైనా కొత్తగా జరుగుతుందా ఏంటి? కల్పకల్పం ఏం జరిగిందో అదే జరుగుతుంది. మేము విజయాన్ని పొందే తీరుతాము. కాబట్టి కొత్త విషయం ఏమీ కాదు, ఎన్నోసార్లు చూసాము. యహ తో అనేక్ బార్ కి బాత్ హై, అబ్ రిపీట్ కర్ రహే హై. ఎప్పుడైతే పరమాత్మతో ప్రీతి బుద్ధిగా ఉన్నారో, పాండవ సైన్యంగా ఆత్మిక సైన్యంగా అయ్యారో, అప్పుడే విజయం అనేది నిశ్చితం అనేది అయిపోయి ఉన్నది. ఇలాంటి నిశ్చయ బుద్ధి జ్ఞాని సంపన్న ఆత్మ, యోగి సంపన్న ఆత్మలే కదా ఆజ్ ఆఫ్రికాకే గ్రూప్ కా టర్న్ హై. ఈరోజు ఆఫ్రికా వారి యొక్క గ్రూప్ యొక్క టర్న్ అన్నమాట. ఆఫ్రికా నుండి వచ్చిన పిల్లలందరూ బాబాని కలిశారు. ऐसे तो सभी अब मधुबन के निवासी हो, పర్మనెంట్ అడ్రస్తో మధుబన్ హే. బాబా అంటున్నారు, మరి బాబా దగ్గరకు, బాబాకు దత్తత వచ్చేసిన తర్వాత ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ ఏమైపోయింది? అందరిది మధుబన్. పర్మనెంట్ అడ్రస్ అందరిది మధుబనే, ఆఫ్రికా కాదు, అమెరికా కాదనమాట. కాబట్టి పర్మనెంట్ అడ్రస్ అందరిది మధుబనే. అది మరి మీరు ఉండేది ఏంటిది అంటే మీరు సేవాస్థానము అంటున్నారు బాబా. సేవ కోసం వెళ్ళారు. ఏ విధంగా కొంతమంది చూడండి, ఒక ఊళ్ళో మరి వాళ్ళ యొక్క జన్మ పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఏదైనా జాబ్ వస్తే దూర ప్రాంతాలకు వెళ్ళి మరి జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా. అట్లాగే పిల్లలందరూ కూడా దేనికోసం వెళ్ళారు? దూరానికి. కైకలూరు కూడా ఎందుకు వచ్చారు? సేవ చేయడానికి వచ్చారన్నమాట. కాబట్టి అందరి యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటంట? ఏంటిది? మధుబన్ అని బాబా అంటున్నారు. సేవాస్థాన్ హోగయా దఫ్తర్. మరి సెంటర్ ఏదైతే ఉందో అదేమో ఆఫీసు అని బాబా అంటున్నారు. మరి మధుబన్ ఏమో ఇల్లు అంటున్నారు బాబా. లేకిన్ घर तो मधुबन है. सेवा के अर्थ अफ्रीका गए, यूके गए, चारों तरफ गए, चाहे धर्म बदली किया, चाहे देश बदली किया, लेकिन सेवा के लिए ही गए हो. బాబా అంటున్నారు, సేవ కోసము మీరు వెళ్ళి అక్కడ జన్మ తీసుకున్నారు అంతే. అయితే మరి మధుబన్ వాసిగా పర్మనెంట్ అడ్రస్ అనేది ఇదే ఉన్నది. మీరు ఆఫ్రికా వెళ్ళినా, మరి యూకే, రష్యా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క అడ్రస్ అనేటువంటిది మధుబనే ఉన్నది. దేశం మారచ్చు, ధర్మం మారచ్చు, భాష మారచ్చు, కానీ అందరూ పర్మనెంట్ మధుబన్ నివాసీలే. యాద్ కౌన్ సా ఘర్ ఆతా హై, మధుబన్ యా పరంధామ్. सेवा स्थान पर सेवा करते भी सदा ही मधुबन और मुरली यही याद रहता है ना. బాబా అంటున్నారు, ఇల్లు అంటే మరి మీకేం గుర్తు రావాలి? అయితే మధుబన్ గుర్తు రావాలి, లేకపోతే పరంధామం గుర్తు రావాలి. అంతేగాని ఆఫీస్ గుర్తు రాదు కదా ఎవరికైనా. ఇల్లు అంటే ఇల్లు గుర్తు రావాలి, అంతేగాని ఆఫీస్ గుర్తు రాకూడదు కదా. అట్లా బాబా అంటున్నారు, మీరు ఉండేది ఆఫీస్ ఉన్నది కాబట్టి, సేవాస్థానమైన ఆఫీస్ ఉన్నది కాబట్టి ఇల్లు అంటేనే మధుబన్ గుర్తు రావాలి, మరియు పరంధామం అనేది గుర్తు రావాలి, బాబా గుర్తు రావాలి, మురళి గుర్తు రావాలి. ఆఫ్రికా మేబీ సేవార్థ గయే హో. ఆఫ్రికా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ అది కూడా సేవ కోసం వెళ్ళారు. సేవానే జ్ఞాన గంగా బనా లియా హై. సేవ వల్ల జ్ఞాన గంగలుగా అయ్యారు. జ్ఞాన గంగాओं में ज्ञान स्नान कर आज कितने पावन बन गए हैं. మరి మీ వల్ల జ్ఞానం పొందిన వాళ్ళు కూడా మరి ఎంతోమంది ఉన్నారు కదా. అంటే వాళ్ళు జ్ఞానం అనే గంగలో స్నానం చేసినట్లు అంటున్నారు బాబా. ఇట్లా జ్ఞాన గంగలో స్నానం చేసి పావనంగా అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? बच्चों को भिन्न भिन्न स्थानों पर सेवा करते हुए देख बाप दादा सोचते कैसे कैसे स्थानों पर सेवा के लिए निर्भय बन बहुत लगन से सेवा करते हैं.
భిన్న భిన్న స్థానాల్లో బాబా చూశారు, సేవ చేసేటువంటి పిల్లల్ని చూశారు. బాబ్దాదా ఇదే ఆలోచిస్తున్నారు. ఒక్కొక్క చోట ఎలాంటి స్థానాలు ఉన్నాయి, ఏమీ భయపడకుండా పిల్లలు సేవ చేస్తున్నారు. మరి ఇది సేవ యొక్క లగన్ ఉన్నది. ఈ లగన్ చూసి బాబా సంతోషిస్తున్నారు. अफ्रीकन लोगों का वायुमंडल उन्होंने आहार व्यवहार कैसा फिर भी सेवा के कारण रहे हुए हैं. దేశ విదేశాల్లో చూస్తే చూడండి, ఆఫ్రికా వెళ్ళి మరి అక్కడ ఉండి సేవ చేయడము అంటే అసలు వాళ్ళు భాష, వాళ్ళు ఉండేటువంటి పద్ధతి కానివ్వండి, వాళ్ళు తినే తిండి కానివ్వండి ఎట్లా ఉంటాయి. అయినప్పటికీ కూడా అక్కడ బాబా పిల్లలు వెళ్ళారు, సేవ చేశారు. అదేవిధంగా అక్కడ పిల్లల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు. వాళ్ళ ఆహార పద్ధతులన్నీ మారుస్తున్నారు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి అని బాబా అంటున్నారు. అయినప్పటికీ కూడా సేవ కోసమే వెళ్ళారు కదా, సేవ యొక్క బలము తప్పకుండా లభిస్తుంది. సేవకా ప్రత్యక్ష ఫల్ మిల్తా హై. అలాగే మీరు సేవ చేసినప్పుడు ప్రత్యక్ష ఫలం కూడా మీకు లభిస్తుంది. ఒకటి, సేవ యొక్క బలము మిమ్మల్ని నిర్భయంగా కూడా చేస్తుంది, మనసు యొక్క భయాలన్నీ దూరం చేస్తుంది, गाबरा అనేటువంటిది పడే అవసరం లేదు. तो ऑफिशियल निमंत्रण पहले यहाँ से मिला, विदेशी सेवा का निमंत्रण मिलने से ऐसे ऐसे देशों में पहुँच गए हैं. మరి అఫీషియల్గా ఆహ్వానం అనేది ఇక్కడ లభించింది. విదేశీ సేవ కోసము మరి అందరూ ఆహ్వానించారు. అలాంటి దేశాల్లో వెళ్ళి పిల్లలు సర్వీస్ చేశారు. निमंत्रण की सेवा का फाउंडेशन यहाँ से ही शुरू हुआ. सेवा का उमंग उत्साह का प्रत्यक्ष फल यहाँ के बच्चे ने दिखाया. ఫస్ట్ ఇక్కడి పిల్లలే వెళ్ళారు, సేవ చేశారు. అక్కడ తయారైన తర్వాత వెళ్ళడం అనేది కాదు కదా. ఇక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళందరికీ కూడా ఉమంగ ఉత్సాహం అనేది వచ్చి ఇక్కడ పిల్లలు ప్రత్యక్షత యొక్క ఉత్సాహంతో మరి వెళ్ళారు. ఇక్కడ ప్రత్యక్ష ఫలం కూడా పిల్లలు చూపించారు. మరి నిమిత్తమంగా ఎవరైతే సేవ చేయడానికి నిమిత్తం అవుతారో వారిదే బలిహారత ఉన్నది కదా. जो कितने अच्छे अच्छे छिपे हुए रत्न निकलाए हैं. మంచి మంచి రత్నాలు, దాగి ఉన్న రత్నాల్ని బయటకు తీశారు. అవి తో బహుత్ వృద్ధి హో గయి హై. ఇప్పుడు ఆఫ్రికాలో చాలా వృద్ధి జరిగిపోయింది. వా చిప్ గయా और आप प्रत्यक्ष हो गए हैं. మరి ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా సేవ చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా సేవ చేశారు. ఆ తర్వాత వాళ్ళు గుప్తంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే పిల్లలు చాలా సేవ చేస్తున్నారు. మరి వీరు ప్రత్యక్షం చేస్తూ ఉన్నారు. निमंत्रण के कारण नंबर आगे हो गया तो अफ्रीका वालों को बाप दादा आफरीन लेने वाले कहते हैं. आफरीन लेने का स्थान है क्योंकि वातावरण अशुद्ध है. अशुद्ध वातावरण के बीच वृद्धि हो रही है, इसके लिए आफरीन करते हैं. బాబా అలాగే భారతవాసి పిల్లలు సేవ చేసిన పిల్లలు, కానీ పిల్లలు ఇప్పుడు ఆఫ్రికా పిల్లలకి మరి ఛాన్స్ అనేది ఇచ్చి వీరు గుప్తంగా అయ్యారు. ఇది కూడా చూడండి, మరి మిమ్మల్ని ముందుంచారు కదా అని బాబా అంటున్నారు. మీరు ఆఫ్రికా పిల్లలకి బాబ్దాదా ఆఫరింగ్ చేస్తున్నారు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఎంత వాతావరణం అక్కడ అశుద్ధంగా ఉన్నా అలాంటి అశుద్ధ వాతావరణం మధ్యలో కూడా మీరు శ్రేష్టంగా తయారవ్వడమే కాదు, ఇంకా సంఖ్యని పెంచుతున్నారు, వృద్ధి చేస్తున్నారు. इसके लिए आफरीन देते हैं. దీనికి బాబా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శక్తి సేన, పాండవ సేన దోనో హీ శక్తిశాలి హై. శక్తి సేన ఉన్నారు, పాండవ సేన ఉన్నారు. అన్నయ్యలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు. ఇద్దరు కూడా చాలా శక్తిశాలిగా ఉన్నారు. మరి ఇక్కడ నుండి సేవ చేయడానికి వెళ్ళిన పిల్లలే ఫస్ట్ ఎక్కువ ఉన్నారు, మెజారిటీ ఇండియన్స్. ఆ తర్వాత అక్కడ సేవ చేస్తూ ఇండియన్స్ సేవ మొదలుపెట్టారు ఫస్ట్. అంటే ఆఫ్రికాలో ఉండే ఇండియన్స్ని వెతికి వాళ్ళ సేవ చేశారు ఫస్ట్. ఇండియా సే దూర్ హో గయే తో దూర్ హోతే హీ అప్నా హక్కు కో నహీ చోడ్ సక్తే హై. ఇండియా నుండి దూరం అయినా అప్పటికీ కూడా వారు తమ హక్కు అనేది వదులుకోలేదు కదా. వహాబీ బాప్కా పరిచయం మిల్ గయా. ఆఫ్రికా చేరుకున్నారు. ఆఫ్రికా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవ ఫస్ట్ చేశారు. వాళ్ళకి బాబా పరిచయం లభించింది, బాబా వారీగా అయ్యారు. तो नैरोबी में मेहनत नहीं लगी, सहज ही बिछड़े हुए पहुंच गए और गुजरातियों के यह विशेष संस्कार है. తర్వాత బాబా అన్నారు, నైరోబీ
నైరోబీలో ఎక్కువ కష్టపడకుండానే పిల్లలు తయారయ్యారు. ఇక్కడ నుండి వెళ్ళినటువంటి గుజరాతీలు లేకపోతే వాళ్ళ యొక్క తాతలు ఎవరో గుజరాతీలు అయి ఉంటే వాళ్ళు అట్లా 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 తయారైపోయారు. ఇలా గుజరాతీ ఈ యొక్క విశేషమైన సంస్కారం అనేది ఉన్నది. जैसे उन्होंने यह रीति है सभी मिलकर गर्भरास करते अकेले नहीं करते हैं. ఏ విధంగా చూడండి, వాళ్ళకు కూడా ఒక ఆచారం ఉంటుంది గుజరాతీలకి. అందరూ కలిసి పండగ చేసుకుంటారు. గర్భరాస్ అని చేస్తారనమాట. దసరా అప్పుడు చేస్తూ ఉంటారు కదా, రాస్ లాగా చేస్తూ ఉంటారు అందరూ కలిసి. ఒక్కళ్ళే డ్యాన్స్ చేయరు, వాళ్ళు అందరూ కలిసి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమి తేడా ఉండదు, చిన్న పెద్ద ఆడ మగ ఏం తేడా ఉండదు. అందరూ లావు సన్నం అని కూడా ఉండదు, అందరూ కలిసి చేస్తూ ఉంటారు ఆ యొక్క డ్యాన్స్ అనేటువంటిది. ఇది సమూహం యొక్క గుర్తు ఉన్నది. సేవలో కూడా ఈ విశేషత చూపించారు గుజరాతీ పిల్లలు. సమూహం అందరూ కలిసి సేవ చేశారు. ఒక్కరు వస్తే వాళ్ళ వెనక 10 మంది వచ్చేసేవాళ్ళు, 10 మందిని తీసుకొచ్చేసేవాళ్ళు. ఇలా సమూహం యొక్క రీతి చాలా బాగా నచ్చింది. మొత్తం ఫ్యామిలీ అందరూ జ్ఞానంలోకి వచ్చేసేవాళ్ళు. ఇసీలియే వృద్ధి జల్దీ హో జాతీ హై. అందుకని నైరోబీలో వృద్ధి త్వరగా జరిగింది ఫస్ట్లో. సేవాకి వృద్ధి और విస్తార్ भी हो रहा है. అట్లాగే సేవా వృద్ధి జరిగింది, విస్తారం కూడా బాగా జరిగింది. ఇలాంటి స్థానాల్లో శాంతి యొక్క శక్తిని ఇవ్వడం, భయకే బదులే ఖుషీ దిలానా యహీ శ్రేష్ఠ సేవా హై. అలాగే భయంతో నిండి ఉన్నటువంటి వాతావరణంలో సంతోషాన్ని వ్యాపింపచేయాలి, అలాగే శాంతి యొక్క శక్తిని వ్యాపింపచేయాలి. ఇదే మీరు చేయాల్సినటువంటి శ్రేష్టమైన సేవ. ऐसे स्थानों पर आवश्यकता है विश्व कल्याणकारी हो तो विश्व के चारों ओर सेवा बढ़नी है. కాబట్టి విశ్వ కళ్యాణకారి ఆత్మలు విశ్వంలో నలువైపులా సేవ పెరుగుతుంది నిమిత్తంగా మీరు అయ్యారు కదా. ఏ మూలా కూడా ఒకవేళ మిగిలిపోతే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మా వరకు జ్ఞానం రాలేదే, భగవంతుడు జ్ఞానం అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. అచ్చా, ధైర్యం ఉంచుకోండి, ధైర్యం ఉన్నప్పుడు మీకు బాబా సహాయం లభిస్తుంది. హ్యాండ్స్ భీ వహా సే హీ నికల్ और సేవా కర్ రహే హై. అక్కడి నుండే హ్యాండ్స్ కూడా తయారయ్యారు, సేవ కూడా చేశారు. ఏ భీ సహయోగ హో గయా. ఈ విధంగా సహయోగం అందరూ ఇచ్చారు, వాళ్ళు మేల్కొన్నారు. అలాగే చాలా మంచిగా అందరినీ మేల్కొల్పారు, నిమిత్తమయ్యారు. డబల్ లాభం లభించింది కదా. बहुत करके हैंड्स भी वहाँ के ही है तो यह विशेषता अच्छी है. विदेश सेवा में मेजॉरिटी सब वहाँ से निकले, वहाँ की सेवा में निमित्त बन गए. విదేశీ సేవలో ఎక్కడ వాళ్ళు అక్కడే హ్యాండ్స్ తయారయ్యి అక్కడే సేవ కూడా చేశారు. ఇది చాలా బాగుంది. विदेश ने भारत को हैंड्स नहीं दिया है, भारत ने विदेश को दिए. भारत भी बहुत बड़ा है, अलग अलग जोन है. అలాగే భారతదేశంలో తయారైన పిల్లలు విదేశాలు వెళ్ళి సేవ చేశారు. కాబట్టి విదేశాల వాళ్ళకి భారతదేశ పిల్లలు హ్యాండ్స్ని ఇచ్చారు, సేవ చేశారు. అట్లాగే అక్కడి నుండి తయారై ఇక్కడ సేవ చేసే వాళ్ళు రాలేదు ఇంకా అంటున్నారు బాబా. స్వర్గతో భారత్కో హీ బనానా హై. స్వర్గంగా భారతదేశాన్ని తయారు చేయాలి కదా. విదేశాలన్నీ కూడా పిక్నిక్ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మరి అందరూ ఎవరు రెడీగా ఉన్నారా? ఆజ్ కిస్కో కహా భేజేతో ఎవరు రెడీ హోనా. బాబా అంటున్నారు, ఎవరినైనా ఎక్కడికైనా పంపించి సేవ చేయమంటాను, రెడీగా ఉన్నారా అని బాబా అంటున్నారు. జబ్ హిమ్మత్ రఖతే హై మదద్ మిల్తీ హై. ముందు మీరు ధైర్యం ఉంచుకుంటే అప్పుడు బాబా మీకు సహాయం చేస్తారు. ఎవరు రెడీగా ఉండాలి, వెళ్తాను అనాలి, ఈ విధంగా సేవ కోసం రెడీ ఉండాలి. और जब समय ऐसा आएगा तो फिर आर्डर तो करना ही होगा. మరి అలాంటి సమయం అనేది వచ్చినప్పుడు బాబా ఆర్డర్ కూడా చేస్తారు. బాబా ద్వారా ఆర్డర్ లభించేదే ఉంది. ఎప్పుడు ఆర్డర్ వేస్తారు, డేట్ కూడా చెప్పను అని బాబా అంటున్నారు. డేట్ చెప్తే అందరూ పాస్ అయిపోతారు, అందుకని సడన్గా చెప్తాను అని బాబా అంటున్నారు. అప్పుడు ఎవరు హాజీ అంటారో అప్పుడు పాస్ అవుతారు వాళ్ళు. తో యహా డేట్ కా హీ అచానక్ ఏక్ హీ క్వశ్చన్ ఆయేగా, ఎవరు రెడీ హోనా. కాబట్టి హఠాత్తుగా ఒకటే ప్రశ్న ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఒకటే క్వశ్చన్, డేట్ చెప్పరు, మరి ఆ విధంగా వెళ్ళాలి అంటారు.
कहे यहाँ भी बैठ जाओ तो బాల్ బచ్చే घर ఆది యాద్ ఆయేగా. బాబా సడన్గా మధుబన్ వచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోండి అంటారు. ఉండిపోగలరా అని బాబా అంటున్నారు. ఇంకా పిల్లలు ఇల్లు ఏమి గుర్తు రాకూడదు, ఉండిపోమంటే ఉండిపోవాలి అంతే అని బాబా అంటున్నారు. మరి ఈ విధంగా తయారయ్యి రెడీగా ఉండాలి. సుఖకే సాధనతో వహా హై లేకిన్ స్వర్గతో యహా బన్నా హై. మాకు అంత మా ఇంట్లో ఉన్నంత సాధనాలు సుఖాలు ఇక్కడ లేవు కదా అని ఎప్పుడూ రాకూడదు సంకల్పం. మీ దగ్గర సుఖ సాధనాలు ఉండొచ్చు, కానీ స్వర్గము ఇక్కడ తయారవుతుంది, విదేశాల్లో తయారవ్వదు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలి. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఉన్నది. ఇదే బేహద్ సన్యాసం అంటే. మీ బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. సేవా కోసము నిమిత్త మాత్రంగా స్థానాన్ని బాబా ఇచ్చారు. ఆ స్థానం మీరు ఎప్పుడైనా వదలాల్సి రావచ్చు. కాబట్టి ఇల్లు వాకిలి పిల్లలు ఇలాంటి సంకల్పాలు ఎప్పుడు కూడా రాకుండా ఎవరు రెడీగా ఉండేటువంటి వారే. సేవ కోసం నిమిత్త మాత్రంగా ఉన్నాను అని భావించినప్పుడే ఎవరు రెడీగా అవ్వగలుగుతారు. సేవలో ఉపస్థితమై ఉన్న పిల్లలే ఎవరు రెడీగా కాగలుగుతారు. फिर बाप का इशारा मिला तो कुछ भी सोचने की जरूरत ही नहीं है. బాబా సైగ లభించగానే ఏమీ ఆలోచన రాకూడదు. డైరెక్షన్ ప్రమాణంగా సేవ మరి మంచిగా చేస్తున్నారు, అతీతంగా బాబాకు ప్రియంగా కూడా ఉన్నారు. ఆఫ్రికా ने भी वृद्धि अच्छी की है, वीआईपी की सेवा अच्छी हो रही है. ఆఫ్రికాలో మంచి సేవ చేస్తున్నారు, అలాగే విఐపీల సేవ కూడా చేస్తున్నారు, సంబంధ సంపర్కంలో తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ యొక్క సేవ కూడా చేస్తున్నారు, కనెక్షన్స్ చాలా బాగున్నాయి. यह विशेषता है जो सर्व प्रकार वाले वर्ग की आत्माओं का संपर्क कोई ना कोई समय समीप ले आ रही है. అన్ని వింగ్స్ సేవ చేస్తున్నారు, అలా అందరి ఆత్మల్ని కూడా సంబంధ సంపర్కంలోకి సమీపంలోకి తీసుకొస్తున్నారు. ఈరోజు సంపర్కంలో వచ్చారు, రేపు సంబంధంలో కూడా వస్తూ ఉంటారు కదా. వారిని కొంచెం మేల్కొల్పాలి. మీరు మేల్కొల్పి ఇప్పుడే వాళ్ళు తయారవ్వలేదు అని అనుకోవద్దు. ఇప్పుడు మేల్కొల్పారు కదా, రేపటికి వాళ్ళు తయారు కావచ్చు కదా. నహితో థోడీ ఆంఖ్ ఖుల్ ఫిర్ సో జాతే హై. నెమ్మది నెమ్మదిగా వస్తారు. ఏదైనా ప్రోగ్రామ్ తయారు చేయండి, అప్పుడు దానికోసం వస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, కాస్త కళ్ళు తెరిచి మళ్ళీ నిద్రపోతూ కూడా ఉంటారు కదా. కుంభకర్ణులు ఉండనే ఉన్నది, పేరు ఉన్నది కదా. నిద్ర యొక్క నష అనేది ఉన్నది. कुछ भी खा पी लेते हो तो भूल जाते हैं. कुंभकर्ण भी ऐसा है, कहेंगे हाँ फिर आएंगे यह करेंगे, लेकिन फिर पूछे तो कहेंगे याद नहीं रहा. మరి ఏదైనా కానీ తింటారు తాగుతారు, ఆ తమో ప్రధానత నషానే వాళ్ళకు ఉంటూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. కుంభకర్ణుడి గురించి చెప్తూ ఉంటారు కదా. అట్లాగే మరి నిద్రపోతారు, అజ్ఞానం అనే నిద్రలో నిద్రపోతూ ఉంటారు కదా. వస్తాము తప్పకుండా ఇవి చేస్తాం అవి చేస్తాం అంటారు, మళ్ళీ అడిగితే అవునా గుర్తులేదే అంటారు అని బాబా అంటున్నారు. అందుకని వాళ్ళని ఏం చేయాలంటే మాటికి మేల్కొల్పుతూ ఉంటే అప్పుడు వాళ్ళకు గుర్తుంటుంది. गुजरातियों ने बाप का बनने में तन मन धन से स्वयं को सेवा में लगाने में नंबर अच्छा लिया है. గుజరాతీ పిల్లలు అక్కడ ఎక్కువ సేవ చేశారు, అట్లాగే తనువు మనసు ధనము బాబా సేవలో పెట్టడంలో కూడా నంబర్ 1గా ఉన్నారు, బాగుంది. సహజ్ హీ సహయోగి బన్ జాతే హై. సహజంగా సహయోగిగా అయ్యారు. యహ భీ భాగ్య హై. ఇది కూడా భాగ్యము. సంఖ్యా గుజరాతియోం కి అచ్చి హై. బాప్ కా బన్నే కి లాటరీ కోయి కమ్ నహీ హై. మరి ఈ పిల్లల సంఖ్యనే ఎక్కువగా ఉన్నది, అట్లాగే లాటరీ అనేది తీసుకోవడంలో ఏమీ తక్కువ లేదు. హర్ స్థాన్ పర్ కోయి నా కోయి బాప్ కే బిచ్డే హుయే రత్న హై హి. ప్రతి స్థానంలో బాబాతో విడిపోయిన రత్నాలు ఎవరో ఒకరు ఉన్నారు. జహా భీ పావ్ రఖతే హై తో కోయి నా కోయి నికల్ హీ ఆతే హై. మీరు ఎక్కడ కాలు పెట్టినా ఎవరో ఒకళ్ళు తయారవుతారు అని బాబా అంటున్నారు. బేపర్వాహ నిర్భయ హోకర్ సేవా మే లగన్ సే ఆగే బడ్తే హై. నిశ్చంతగా నిర్భయంగా ఈ సేవలో లగన్తో ముందుకు వెళ్ళండి, పదమా గుణాల సహాయం లభిస్తుంది. అఫీషియల్గా మరి వాళ్ళు పిలిచి సర్వీస్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఫిర్ భీ యహా సే హీ ఆరంభ హువా. ఇక్కడ నుండే సేవ ఆరంభమైంది. సేవా కా జమాతో హువానా తో వహ జమా కా ఖాతా సమయ పర్ ఖీంచేగా జరూర్.
కొంతమంది సేవ యొక్క జమ చేసుకుంటున్నారు, అలాగే సేవ చేస్తున్నారు కానీ స్థూలంగా రావట్లేదు. అయితే వాళ్ళు చేసిన సేవ యొక్క పుణ్యం కూడా వాళ్ళని తీసుకొస్తుంది, ఎట్లాగొట్లా వాళ్ళని తీసుకొస్తుంది. సభీ నంబర్ 1 తీవ్ర పురుషార్థి ఆఫరీన్ లేనే వాళ్ళే. అందరూ నంబర్ 1 తీవ్ర పురుషార్థి, బాబా యొక్క శుభాకాంక్షలు పొందేవారు. నంబర్ 1 సంబంధాన్ని నిలబెట్టుకునేటువంటి, నంబర్ 1 సేవకు రుజువు ఇచ్చేటువంటి పిల్లలు ఉన్నారు కదా అని బాబా అంటున్నారు. సభీ మే నంబర్ 1 హోనా హీ హై, తప్తో ఆఫరీన్ లేంగే. అన్నింట్లో నంబర్ 1 అవ్వాలి, అప్పుడే బాబా శుభాకాంక్షలు తీసుకోగలుగుతారు కదా. ఆఫరీన్ తే ఆఫరీన్ లేనేకి रहना, सभी की हिम्मत देख बाप दादा खुश होते हैं. అందరి ధైర్యం చూసి బాప్ దాదా సంతోషిస్తారు. అనేక ఆత్మలకు బాబా యొక్క ఆధారాన్ని ఇవ్వడానికి మీరు నిమిత్తంగా అయ్యారు. అచ్చే హీ పరివార్కే పరివార్ హే. మొత్తం పరివారం జ్ఞానంలోకి వచ్చిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. బాబా పరివారాన్ని ఏమంటారు? పుష్పగుచ్చము అని అంటారు. మొత్తం పరివారం జ్ఞానంలోకి వస్తే బాబాకి పుష్పగుచ్చాన్ని మరి ఇచ్చినట్లు కదా. ఇది కూడా విశేషత బాగుంది. वैसे तो सभी ब्राह्मणों के स्थान है, अगर कोई नैरोबी जाएंगे व कहाँ भी जाएंगे तो कहेंगे हमारा सेंटर बाबा का सेंटर है. కాబట్టి విశేషత బాగుంది. ఏ బీకేలైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు నైరోబీ వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఇది మా బాబా సెంటర్, ఇది మా సెంటర్ అంటారు కదా. ఏదైనా కానీ బాబా సెంటర్ మా సెంటర్ అని అంటారు కదా. ఇది మా పరివారము. कितने लक्की हो गए हो, बाप दादा हर एक रत्न को देख खुश होते हैं. ఎంత లక్కీ ఉన్నారు. బాప్ దాదా ప్రతి ఒక్క రత్నాన్ని చూసి సంతోషిస్తారు. చాహే కోయి భీ స్థాన్ కే హో లేకిన్ బాప్ కే హై. మీరు ఏ స్థానానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, మీరు బాబా వారీగా అయ్యారు. బాబా పిల్లలు. బాప్ బచ్చోం కా హై, బాబా పిల్లల వారీగా అయ్యారు, పిల్లలు బాబా వారీగా అయ్యారు. అందుకనే బ్రాహ్మణ ఆత్మలు అతి ప్రియమైన వారు, విశేషమైనటువంటి వారు. ఏక్ దోసే జాస్తి ప్యారే లగ్తే హై. ఎవరంటే ఎక్కువ ఇష్టం బాబాకి? అందరూ ఒకరికంటే ఒకరు ఎక్కువ ఇష్టము అని బాబా అంటున్నారు. అచ్చా, అబ్ రూహానీ పర్సనాలిటీ ద్వారా సేవా కరో. ఇప్పుడు ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయండి. అందరి కోసం అవ్యక్త మహావాక్యాల నుండి ఎన్నుకోబడినటువంటి పాయింట్స్. फर्स्ट पॉइंट, आप ब्राह्मण जैसी रूहानी पर्सनालिटी सारे कल्प में और किसी की भी नहीं है. బ్రాహ్మణులైన మీలాంటి ఆత్మిక పర్సనాలిటీ మొత్తం కల్పంలో ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే మీ పర్సనాలిటీ తయారు చేసేవారు ఉన్నతోన్నతమైన స్వయం పరమాత్మ ఉన్నారు. అన్నిటికంటే గొప్ప పర్సనాలిటీ సంకల్ప స్వప్నంలో కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండడమే అన్నిటికంటే గొప్ప పర్సనాలిటీ. ఈ పవిత్రతతో పాటు ముఖము, నడవడిక ఆత్మిక స్థితిలో ఉండడము, ఇది ఆత్మిక పర్సనాలిటీ. మీ యొక్క ఈ పర్సనాలిటీలో సదా స్థితులై ఉండండి, అప్పుడు సేవ స్వతహాగా జరుగుతుంది. कोई कैसे भी परेशान अशांत आत्मा हो, आपकी रूहानी पर्सनालिटी की झलक प्रसन्नता की नज़र उन्हें प्रसन्न कर देगी. ఎవరు ఎంత పరేషాన్ ఆత్మలైనా, అశాంతి ఆత్మలైనా, మీరు ఆత్మిక పర్సనాలిటీ అనేటువంటిది కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రసన్నత యొక్క మెరుపు, ప్రసన్నత యొక్క దృష్టి వాళ్ళను కూడా ప్రసన్నంగా చేస్తుంది. దృష్టితోనే పావనంగా చేయడం, నిండుగా చేయడము అని అంటారు కదా, అట్లా దృష్టితోనే నిండుగా చేయగలుగుతూ ఉంటారు. అభి సమయకి సమీప్తా కే అనుసార్ నజర్ సే నిహాల్ కర్నేకి సేవా కర్నే కా సమయ హై. టైం దగ్గరకు వస్తుంది కదా, ఇప్పుడు మీరు కూడా మరి ఈ సేవలో నిమగ్నం అవ్వాలి. దృష్టితో ఆత్మని సంపన్నంగా చేసే సేవ చేయాలి. మీ యొక్క ఒక్క దృష్టితో ఒక్కొక్క ఆత్మ సంపన్నంగా, ప్రసన్నంగా, ప్రసన్న చిత్తులుగా అవ్వాలి. హృదయపూర్వకమైనటువంటి ఆశలు కూడా పూర్తి అవుతాయి. ఏ విధంగా బ్రహ్మబాబా యొక్క ముఖము మరియు पर्सनालिटी ఏ విధంగా ఉండేది? తబ్ ఆప్ సబ్ ఆకర్షిత్ హుయే ఐసా ఫాలో ఫాదర్ కా. ఎలా అయితే మరి అది చూసి పిల్లలందరూ కూడా ఫాలో ఫాదర్ చేయాలి కదా. సర్వ ప్రాప్తుల లిస్ట్ బుద్ధిలో ఇమర్జ్ చేసుకోండి.
మీకు ఏ ఏ ప్రాప్తులు బాబా నుండి లభించాయి, ఏ ఏ ప్రాప్తులు అవినాశీ ప్రాప్తులు ఇస్తున్నారు బాబా, అవన్నీ మీరు గుర్తు తెచ్చుకోండి. మీ బుద్ధిలో గుర్తు తెచ్చుకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మీ ముఖము నడవడిక ప్రసన్నంగా అయిపోతుంది. పర్సనాలిటీ, ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. ఈ యొక్క పర్సనాలిటీ ప్రతి ఒక్కరిని ఆకర్షితం చేస్తుంది. రుహానీ పర్సనాలిటీ ద్వారా సేవ చేయాలంటే మీ యొక్క మూడు ఎప్పుడు ఒకేలాగా ఉంచుకోవాలి. సదా చీర్ఫుల్గా, కేర్ఫుల్గా ఉంచుకోవాలి. మీ యొక్క మూడ్ పైన మీకే అటెన్షన్ ఉండాలి. ఒక్కోసారి ఒక్కో మూడ్లో మారిపోకూడదు. ఎప్పుడూ చీర్ఫుల్గా ఉండే మూడ్ని అలవాటు చేసుకోవాలి. మార్పులు ఉండకూడదు. అది కారణం ఏదైనా కావచ్చు. మూడ్ అనేది మారడానికి రకరకాల కారణాలు వస్తాయి. కానీ కారణం అనేది మీ ముఖాన్ని, మూడ్ని మార్చేయకూడదు. మీ ముఖము, మూడు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. ఉస్ కారణ్ కా నివారణ కరు. కారణం వస్తుంది, దాన్ని నివారణ చేయండి. కానీ మీరు మాత్రం ప్రసన్నత యొక్క పర్సనాలిటీ అనేది ఉండాలి. ప్రసన్న చిత్త रहने से बहुत अच्छा अनुभव करेंगे. మీకు మీరుగా ఈ విధంగా నా మూడ్ అనేది నేను మార్చుకోను, ఎప్పుడు ఒకే మూడ్లో ఉంటాను అని ఎప్పుడైతే మీరు ప్రసన్న చిత్తులుగా ఉంటారో మీకు మంచి మంచి అనుభవాలు జరుగుతాయి. ప్రసన్న చిత్త ఆత్మ के संग में रहना, उनसे बात करना, बैठना सबको अच्छा लगता है. ఎప్పుడైనా కానీ చూడండి, ఎవరి మూడైనా కానీ ఇట్లా మాటి మాటికి మారిపోకుండా ఎప్పుడు ప్రసన్న చిత్తుగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరకు రావడమైనా, వాళ్ళతో మాట్లాడడమైనా, వాళ్ళతో కూర్చోవడమైనా అందరికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రసన్న చిత్తుగా లేరనుకోండి, అప్పుడు వాళ్ళ సాంగత్యం అందరూ ఇష్టపడరు. కాబట్టి ఏం లక్ష్యం పెట్టుకోవాలి? ప్రశ్న చిత్తులుగా అవ్వద్దు, ప్రసన్న చిత్తులుగా ఉండాలి. आप बच्चे बाहर के रूप में बहुत साधारण पर्सनालिटी वाले हो, लेकिन रूहानी पर्सनालिटी में सबसे नंबर 1 हो. పిల్లలు బయట రూపంలో చూస్తే మీ సాధారణ పర్సనాలిటీ ఉండొచ్చు, కానీ ఆత్మిక పర్సనాలిటీలో అందరికంటే మీరు నెంబర్ 1 అని బాబా అంటున్నారు. మీ యొక్క ముఖం పైన, నడవడికలో పవిత్రత యొక్క పర్సనాలిటీ, మీరెవరు అనేది మీకు ఎప్పుడు బుద్ధిలో గుర్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి పర్సనాలిటీ అనేది ఉంటుంది. ఎంతెంత పవిత్రత యొక్క శక్తి పెరుగుతూ ఉంటే అంత పర్సనాలిటీ కూడా, ఆత్మిక పర్సనాలిటీ కూడా ఆ విధంగా అవుతూ ఉంటుంది. పర్సనాలిటీ హీ సేవ కర్తీ హై. మీ పర్సనాలిటీనే సేవ చేస్తుంది. ఇలాంటి ఉన్నతమైన పర్సనాలిటీ కలిగి ఉన్నారు కదా. ఉస్కి కహా భీ కిసీ మే భీ ఆంఖ్ నహీ జాతీ హై. మీరు ఎవరి పట్ల ఆకర్షితమయ్యేవారు కాదు. మీరు సర్వప్రాప్తులతో సంపన్నమైన వారు, అన్ని ప్రాప్తులు బాబా నుండి పొందేవారు. ఎప్పుడూ కూడా ప్రాప్తుల భండారా అనేది దాంతో సంపన్నంగా ఉండే ఆత్మలు. అప్రాప్తిని అనుభవం చేసుకునేవారు కాదు. సదా మనస్సుతో నిండుగా ఉన్న కారణంగా సంతుష్టంగా ఉండేవారు. ఇలాంటి సంతుష్ట ఆత్మలే ఇతరులను కూడా సంతుష్టంగా చేయగలరు. ఎంత పవిత్రత ఉంటే అంత బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఉన్నతంగా, శ్రేష్టంగా తయారవుతుంది. పవిత్రత తగ్గిపోతే పర్సనాలిటీ కూడా తగ్గిపోయినట్లే. కాబట్టి పవిత్రత యొక్క పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను కలిగిస్తుంది. ఒకవేళ అంశమాత్రంగా అయినా వికారము, అశుద్ధత ఉన్నదనుకోండి, తో దూసరే సాథీ భీ ఉస్కే సాథ్ జరూర్ హోంగే. దాని వెనకాల దాని ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తాయి అని బాబా అంటున్నారు. జైసే పవిత్రత కా సుఖ శాంతి కా గహరా సంబంధ హై. బాబా అంటున్నారు, ఏ విధంగా పవిత్రత ఉన్న చోట సుఖము, శాంతి వెనకాల వచ్చేస్తాయి కదా, దానికి డీప్ కనెక్షన్ ఉన్నది కదా. అట్లా అపవిత్రత ఉన్న చోట పంచవికారాలకు కూడా డీప్ కనెక్షన్ ఉంటుంది. ఒక అపవిత్రతతో పాటు క్రోధము, లోభము, మోహము అన్నీ వెనకాల వచ్చేస్తాయి. కాబట్టి ఏ వికారము అంశమాత్రంగా కూడా ఉండకూడదు. అప్పుడు అంటారు పవిత్రత యొక్క పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు. ఆజ్కల్ 2 ప్రకారకి పర్సనాలిటీ గాయి జాతి హై. ఈ రోజుల్లో 2 రకాలైన పర్సనాలిటీ యొక్క మహిమ చేస్తారు. ఒకటి శారీరకమైన పర్సనాలిటీ, ఎలా కనిపిస్తున్నారు అనేటువంటిది. రెండోది పొజిషన్ యొక్క పర్సనాలిటీ. బ్రాహ్మణ జీవితంలో బ్రాహ్మణ ఆత్మ సంతుష్టత అనే మహానతను కలిగి ఉన్నది. కాబట్టి ముఖంలోనూ మరి సంతుష్టత, శ్రేష్ఠ స్థితి యొక్క పొజిషన్. మీ పొజిషన్ ఏంటి? మీరు విశ్వంలోనే సర్వశ్రేష్ఠ ఆత్మలు. సుప్రీం సోల్ యొక్క అంటే పరమాత్మని
యొక్క చెందిన వారిగా అయినటువంటి ఆత్మలు. ఇంత హయ్యెస్ట్ పర్సనాలిటీ మీది. మీ పొజిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరి ముఖంలో అయినా చూడండి, ఒకటి వాళ్ళు ఎలా రూపంలో ఎలా ఉన్నారు అనేది కనిపిస్తుంది, రెండోది వాళ్ళ పొజిషన్ ఏంటిది అనేది కూడా వాళ్ళని చూస్తే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే మీ పొజిషన్ ఏంటిది అనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. కాబట్టి నయనాలలో, ముఖంలో, నడవడికలో సంతుష్టత యొక్క పర్సనాలిటీ కనిపించాలి. ఇదే తపస్వీలకు గుర్తు. ఉన్కా చిత్త సదా ప్రసన్న హోగా. అలాగే మనస్సు కూడా సదా ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు, బుద్ధి ఆరాంగా సుఖము, శాంతిలో స్థితి అయి ఉంటుంది. ఎప్పుడు బేచైన్గా అవ్వకూడదు. ప్రతి మాట, ప్రతి కర్మతో దృష్టి, వృత్తి, ఆత్మిక పర్సనాలిటీ, రాయల్టీ అనుభవం చేయిస్తాయి. విశేష ఆత్మలు, మహాన్ ఆత్మలు దేశ్కి వ విశ్వకి పర్సనాలిటీస్ कहते. ఏ విధంగా విశ్వానికి, దేశానికి విశేష ఆత్మల్ని, మహాన్ ఆత్మల్ని ఆ దేశం యొక్క పర్సనాలిటీస్గా చూపిస్తారు కదా. అట్లా పవిత్రత పర్సనాలిటీ అంటే ప్రతి కర్మలోనూ మహానత, విశేషత. ఆత్మిక పర్సనాలిటీ కలిగిన ఆత్మలు తమ యొక్క శక్తిని, సమయాన్ని, సంకల్పాన్ని వేస్ట్గా పోగొట్టుకోరు, సఫలం చేసుకుంటారు. ఇలాంటి పర్సనాలిటీ కలిగిన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో, అనవసరమైన విషయాల్లో మీ మనసుని, బుద్ధిని బిజీగా పెట్టుకోవద్దు. అనవసరమైన విషయాలు వదిలేసేయండి. రుహానీ పర్సనాలిటీ కలిగిన విశేష ఆత్మల దృష్టి, వృత్తి, మాటలు అన్నిట్లో అలౌకికత అనేది ఉండాలి, సాధారణత కాదు. మీరు చేసే కార్యం సాధారణమైనది, మామూలు పని కావచ్చు, అయినప్పటికీ కూడా శక్తిశాలి కర్మయోగి స్థితి అనేటువంటి దాంట్లో ఉండి చేయాలి. అప్పుడు అదే అనుభవం చేసుకుంటారు. ఏ విధంగా బ్రహ్మ బాబాను చూశారు, పిల్లలతో పాటు కూరలు కట్ చేసేవాళ్ళు బాబా కూర్చుని. అది కార్యం సాధారణమైన కార్యమే. ఈ యొక్క సేవ అనే ఆట ఆడుతూ ఉండేవారు. కానీ బాబా యొక్క పర్సనాలిటీ సదా ఆకర్షితం చేసేదిగా ఉండేది. కాబట్టి ఫాలో ఫాదర్. మీరు ఏ పని చేస్తున్నారు అని ముఖ్యం కాదు, ఏ స్థితిలో ఉండి చేస్తున్నారు అనేది ముఖ్యం. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత. ఈ పర్సనాలిటీని అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఇతరులకు కూడా అనుభవం చేయించగలగాలి. శుభచింతనతో సంపన్నంగా ఉండండి. శుభచింతకులయ్యి సర్వులకు స్నేహిగా, సహయోగిగా, వాళ్ళను కూడా మీకు బాబా మీద ఎలా స్నేహం ఉందో, మీరు బాబాకి ఎలా సహయోగి ఉన్నారో వారిని కూడా స్నేహిగా, సహయోగిగా తయారు చేయండి. శుభచింతక ఆత్మలు సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండి విశ్వం ముందు విశేషమైన పర్సనాలిటీ గలవారిగా అవుతారు. ఈ రోజుల్లో आजकल पर्सनालिटी वाले आत्माएं सिर्फ नामी ग्रामी बनते हैं, अर्थात नाम बुलंद होता, लेकिन आप रूहानी पर्सनालिटी वाले सिर्फ नामी ग्रामी अर्थात गायन योग्य नहीं, लेकिन गायन योग्य के साथ पूजनीय भी बनते हो. ఈ రోజుల్లో చూడండి, ఎవరి యొక్క పర్సనాలిటీ అంటే పొజిషన్ అనేది గొప్పగా ఉన్నదనుకోండి, వాళ్ళని చూస్తేనే వాళ్ళ పొజిషన్ కనిపిస్తుంది, లేకపోతే వాళ్ళ వంశము, వాళ్ళ గొప్పతనము ఈ విధంగా వాళ్ళు ప్రత్యక్షం చేసుకుంటారు, లేకపోతే ఏదైనా ఒక విశేషతని. దాంతో వాళ్ళు ఎంతో ప్రసిద్ధం అవుతారు, అందరిలో పేరు వస్తుంది. అయితే మీది ఆత్మికమైనటువంటి పర్సనాలిటీ. మీరు మహిమా యోగ్యులే కాదు, మీరు పూజకు కూడా యోగ్యులు అవుతారు. ఎంత గొప్ప ధర్మక్షేత్రం, రాజ్యక్షేత్రంలో, సైన్స్ క్షేత్రంలో ఎంత గొప్ప పర్సనాలిటీస్గా ప్రసిద్ధమైనటువంటి వారైనప్పటికీ కూడా ఆత్మిక పర్సనాలిటీ కలిగినటువంటి మిమ్మల్ని 63 జన్మలు వారు మరి పూజించారు కదా. వాళ్ళేం పూజింపబడరు, 63 జన్మలు మీరు పూజించబడతారు అని బాబా అంటున్నారు. వరదాన్ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి యొక్క సీట్ పైన సెట్ అయి ఉండే సదా సంపన్న భవ. कंबाइंड स्वरूपम संगम युग पर विशेष शक्ति के कंबाइंड स्वरूप की स्मृति में रहने से हर असंभव कार्य संभव हो जाता है. సంగమ యుగంలో శివశక్తి కంబైండ్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండడం వల్ల ప్రతి అసంభవమైన కార్యం కూడా సంభవం అవుతుంది. ఇదే సర్వశ్రేష్ఠ స్వరూపం. ఈ స్వరూపంలో స్థితి అయి ఉన్నప్పుడు సంపన్న భవ అనే వరదానం లభిస్తుంది. బాబ్దాదా పిల్లలందరికీ సదా సుఖదాయి స్థితి అనే సీట్ని ఇస్తున్నారు.
సదా ఈ సీట్లో సెట్ అయి ఉండండి. అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి. విస్మృతి యొక్క సంస్కారం సమాప్తమైపోవాలి. ఇంకా బాబాని మర్చిపోవడం అనేది అసలు అలాంటి సంస్కారం అనేది పోవాలి పూర్తిగా. బాబాతో ఎప్పుడు కంబైన్డ్గా ఉండాలి. ఇదే సీట్ పైన సెట్ అయి ఉండాలి. అతీంద్రియ సుఖం అనే ఊయల్లో అంటే ఎప్పుడు ఆనందమయమైన స్థితిలో ఉండాలి అని అర్థం అనమాట. అతీంద్రియ సుఖం అనే ఊయల్లో ఊగడం అంటే ఎప్పుడు కూడా దేహభ్రాంతికి అతీతంగా బాబా సమాన స్థితిలో ఉంటూ బాబా సమాన స్థితి యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండడము. దీన్ని అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగడం అని అంటారనమాట. స్లోగన్: పవర్ఫుల్ వృత్తి ద్వారా ఆత్మలకు యోగ్యంగా మరియు యోగిగా చేయండి. పవర్ఫుల్ వృత్తి ద్వారా అంటే మీ భావనని చాలా పవర్ఫుల్గా ఉంచుకోవాలి. మీకే అనుమానం ఉందనుకోండి, ఈ విధంగా ఉందా లేదా, అవునా కాదా అని, అప్పుడు ఏమవుతుంది, ఆత్మలు యోగ్యంగా తయారవడానికి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి పవర్ఫుల్ వృత్తి ద్వారా ఆత్మల్ని యోగ్యంగా యోగిగా తయారు చేయండి అని బాబా అంటున్నారు. బాబాకి యాద్ ప్యార్ చెప్దాము. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. अच्छा, ఏం చెప్పారు బాబా? స్వమానం చెప్పండి. బాబాతో ఎప్పుడు కమెంట్గా ఉండి సంస్కారంతో అదే సీటు పైన ఉండాలి. ఇంకా సేవించినా సరే ఎవరెడీగా ఉండాలి. నాకు బంధువులు చుట్టాలా ఎవరు గుర్తు రాకూడదు, ఇస్తారో తెలీదు సేవ. ఆ సేవించప్పుడు ఎవరెడీగా ఉండాలి అనేది బాగా. ఇంకా బాబా మధువన్లో ఉండమన్న రోజు ఉండిపోవాలన్నమాట. అంతేగాని అప్పుడు ఇంకా ఇల్లు కూడా గుర్తు రాకూడదు అన్నారు బాబా. అంటే అంతిమ సమయం వచ్చిందనుకో బాబా చెప్తూ ఉంటారనమాట. ఒక సమయం వస్తుంది, మధుబన్ వస్తారు కొందరు పిల్లలు, అప్పుడు బాబా అంటారు ఇక్కడే ఉండిపోండి అని. ఎందుకంటే ఇంకా వినాశనం స్టార్ట్ అయిపోద్ది అనమాట ప్రపంచంలో. అప్పుడు ఉండిపోగలగాలి. మళ్ళీ అప్పుడు కనుక ఒకవేళ అలజడిలో వచ్చారనుకోండి, అప్పుడు అంతిమ స్థితి బాగోదు కదా. అందుకని అన్నిటికీ ఎవరు రెడీ అయ్యి ఉండమన్నారు బాబా. మణి అక్కి అయ్యారు, ఇంకా సత్యవతి. అచ్చా, ఇంకా 5,000 సంవత్సరాల క్రితం కల్పకల్పం మీరు విజయం పొందారు. నేను పొందుతానో లేదో అని మీకు అసలు ఆ డౌటే లేదంటున్నారు బాబా. నా బిడ్డలు అయిపోయినప్పుడు మీకు ఇంకా ఆ డౌటే ఉంటుంది. మీకేం అవుతానో అవునా అని కూడా మీకు ఆ డౌట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు 5,000 సంవత్సరాలు ఇప్పుడు చేసుకుంటున్నాం, మళ్ళీ 5,000 సంవత్సరాలు కూడా మీరు విజయ్ ఆపుతారేమి. మీ పర్మనెంట్ అడ్రస్ మధువనం అనుకోవాలి. ఇక్కడ ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నా పర్మనెంట్ అడ్రస్ మధువనం అని అనుకోవాలి మీరు. అచ్చా, హేమలతకి అయ్యారు. నెక్స్ట్, మీ ఇల్లు అంటే పరంధామం గాని లేదంటే మధువన్ గాని గుర్తు రావాలి. మీరు సేవకాయ వచ్చారు. మీ ఇల్లు అంటే ఇదే, మీ అడ్రస్ పరంధామం లేదంటే మధుబన్ గుర్తు రావాలి. యూరేపీ వాళ్ళు అయితే సేవలో బాగా ముందున్నారు. వాళ్ళు ఎలా ఉన్నా సరే సేవలో బాగా. ఇంకా అచ్చా, గణేష్ అని చెప్పారు. లక్ష్మి, హలో 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 చెప్పండి అక్కయ్య, చెప్పండి, పాయింట్ చెప్పండి.